వైరా మండలంలో పుట్టిపురం గ్రామంలో నేను పుట్టి పెరిగిన సందర్భాలు మనందరికీ తెలిసిన సందర్భమే. గత 8 సంవత్సరాల క్రితం 8 సంవత్సరాల క్రితం వైరాలో మనం వాళ్ళందరితో కలిసి ప్రయాణం చేశాను. ఆ సందర్భంలో మన విశ్వబ్రాహ్మణుడు తీసుకున్నటువంటి కార్యక్రమాలు, అందులో ఈ స్టేజ్ ఉన్నటువంటి ఉత్తమ లక్ష్మాచారి గారు, బ్రహ్మాచారి గారు, మరి ఎదిగినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను సరే అన్నగారు చెప్పినట్టుగా ఒక జాతీయ బీసీ సంక్షేమంలో పనిచేస్తున్నాను. ఎన్నో కార్యక్రమాలు చూశాను. మన విశ్వబ్రాహ్మణ మీటింగ్లలో కూడా, అది మండల స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు, రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎన్నో మీటింగ్లలో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈరోజు మీ అందరిని చూస్తుంటే చాలా గర్వంగా, సంతోషంగా, ఆనందంగా ఉంది. వాస్తవానికి గత 10 సంవత్సరాల క్రితం నుంచే వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి నిర్మించాలని మన కమిటీ సభ్యులు ఎన్నో పోరాటాలు చేసుకుంటూ వచ్చారు. అందులో నేను కూడా భాగస్వామి అయ్యాను. కానీ ఎన్ని రోజులకి, ఎన్ని సంవత్సరాలకి మన ఆరాధ్య దైవమైనటువంటి బ్రహ్మంగారి గుడి నిర్మించుకోవడం అనేది ఒక చారిత్రాత్మకం. ఇలా అన్నగారు చెప్తుంటే నిజంగా నాకు ఒళ్ళు పులకరించట్టు. సరే, నేను ఇప్పుడు ఖమ్మంలో ఉంటున్నా కూడా ఒక స్థానికుడిగా నన్ను గుర్తించి, మీలో ఒకడే నన్ను గుర్తించి, మీ కుటుంబ సభ్యుడిగా గుర్తించి ఈరోజు నన్ను ఒక ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు మీ అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నిజంగా సరే, నేను ఇలా ఒక సంఖ్య చెప్తాననుకున్నాను. కానీ ఇలా ఆ దేవుడి కోసం ఎంతోమంది విరాళాలకు ఇస్తూ ముందుకు వచ్చారు. అటువంటి పేరు చదువుతుంటే నాకు చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. తప్పనిసరిగా మీరు అనుకున్న సంఖ్య చెప్తాను. ఎందుకంటే మా పిల్లలు, మా పెద్ద పాపాలు కెనడాలో ఉంటారు, మా చిన్న పాప బెంగళూరులో ఉంటుంది. నేను ఒక అంకె చెప్తాం అనుకున్నా. కానీ ఇప్పటి వరకు అన్నగారు చెప్పినటువంటి సంఖ్యలలో నేను ఒకటిగా కావాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. అంతేకాదు, నా వంతుగా నేను సహాయ సహకారాలు తప్పనిసరిగా చేస్తాను.